హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాటి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వెహికల్ గ్రీన్ ట్యాక్స్ ని మనమే ఆన్లైన్ లో ఎలా కట్టుకోవచ్చో స్టెప్ బై స్టెప్ చెప్తాను, చివరి వరకు చూడండి. సో మొదటగా దీనికోసం మీ బ్రౌజర్ లోని వాహన్ పోర్టల్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ పాపప్ వస్తుంది, క్లోజ్ చేయండి. తర్వాత మెయిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో థర్డ్ ఆప్షన్ ఆన్లైన్ సర్వీసెస్ ని సెలెక్ట్ చేస్తే కింద లిస్ట్ చూపిస్తుంది. ఇందులో ఫోర్త్ రోలో వెహికల్ రిలేటెడ్ సర్వీస్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వెహికల్ కి సంబంధించి మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది, ఓపెన్ చేస్తే ఇండియాలో ఉన్న స్టేట్ లిస్ట్ చూపిస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పాపప్ వస్తుంది, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రెండు ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ని కంప్లీట్ గా ఎంటర్ చేయండి. తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది, ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ వెహికల్ కి సంబంధించి అన్ని రకాల సర్వీసులు చూపిస్తుంది. ఇందులో మనం ప్రస్తుతం గ్రీన్ ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి పైన ఫస్ట్ రోలో సెకండ్ ఆప్షన్ సర్వీసెస్ ని సెలెక్ట్ చేస్తే ట్యాక్స్ కమ్ ఫ్రీ సర్వీసెస్ అని ఉంటుంది. అందులో సబ్ ఆప్షన్ పే యువర్ గ్రీన్ ట్యాక్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పైన ఆల్రెడీ ఎంటర్ చేసిన రిజిస్ట్రేషన్ నంబర్ చూపిస్తుంది. కింద మీ వెహికల్ ఆర్సీ లోని చివరి 5 అంకెల చాసిస్ నంబర్ ని ఎంటర్ చేసి కింద వెరిఫై డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఆర్సీకి మొబైల్ నంబర్ లింక్ లేకుంటే చేసుకోమని చెప్తుంది, సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో కింద వెహికల్ ఓనర్ డీటెయిల్స్ చూపిస్తుంది, వెరిఫై చేసుకొని కింద ట్యాక్స్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇందులో ట్యాక్స్ మోడ్ ని సెలెక్ట్ చేస్తే ఇందులో లంసమ్ అమౌంట్ 5 years అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పక్కన మీ వెహికల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అయిపోయిన డేట్ నుంచి 5 years యాడ్ అయి నెక్స్ట్ రెన్యువల్ డేట్ చూపిస్తుంది. అలాగే చివరన వెహికల్ కేటగిరీని బట్టి ఇక్కడ పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. అలాగే కింద యూజర్ చార్జెస్ 20 రూపీస్ ఎక్స్ట్రాతో కలిపి టోటల్ పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. కింద పే అండ్ కలెక్షన్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద కన్ఫర్మ్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పేమెంట్ గేట్వే చూపిస్తుంది, సెలెక్ట్ చేసుకొని కింద టిక్ పెట్టి సబ్మిట్ చేయండి. తర్వాత ఇందులో ఆన్లైన్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో ఎస్బీఐ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేస్తే ఈ విండోలో క్యూఆర్ కోడ్ చూపిస్తుంది, సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు వన్స్ పేమెంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది, అంతే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.